నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం. ప్రస్తుతం సోమశిల డ్యాం నందు 71.45 టీఎంసీల వాటర్ ఉంది. పైనుంచి డ్యాం లోకి 13,000 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. సోమశిల డ్యాం కెపాసిటీ 73.5 టీఎంసీలకు చేరుకోగానే నీరు విడుదల చేయబడుతుంది. ఈ మేరకు నదీ పరివాహక ప్రాంతాలు పల్లిపాడు, నాగరాజుతోపు, నిడుముసలి, ముదివర్తిపాలెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. నిండే దశలోకి వచ్చింది. ప్రస్తుతం 72 టీఎంసీల నీరు ఉన్నది. 73.5 టీఎంసీల నీరు సోమశిల డ్యాంలోకి పూర్తి కాగానే ఏ క్షణమైనా సరే సోమశిల డ్యాం నుంచి కిందకి పన్నా నదిలోకి నీరు విడుదల చేస్తారని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి మన ఇందుకూరుపేట మండలంలో నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి పల్లిపాడు, నాగరాజుతోపు, ఇడుముసలి, ముదివర్తిపాలెం, కుర్తిపాలెం ఈ గ్రామాల ప్రజలు ఎవరైనా గేదెలు తోలుకోవడానికి నదిలోకి పోవడం కానీ, పశువులు కాసుకోవడానికి, లేదా గొర్రెలు కాపర్లు కానీ, లేదా చేపలు పట్టుకునే వాళ్ళు, లేదా పట్టుకునేటువంటి వ్యక్తులు ఎవరో నదిలోకి వెళ్ళరాదు. అదేవిధంగా ముదివర్తిపాలెం, ముదివర్తి గ్రామాల మధ్య కూడా నదిలో కూడా రాకపోకలు జరిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ వాటర్ ఏ క్షణమైనా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అకస్మాత్తుగా వాటర్ వచ్చినప్పుడు నదిలో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంది. అందువలన ఎవరు నదిలోనికి వెళ్ళరాదని చెప్పేసి తెలియజేస్తున్నాం.